హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూసేద్దామా? ఇంకా ఎపిసోడ్కి వెళ్ళే ముందు ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రామారాజు అయితే ధీరజు ప్రేమల మధ్యలో జరుగుతుందని అయితే తను తెలుసుకున్నాడు. తనకు తెలిసిపోతుంది. అయితే ధీరజ్ ప్రేమని పోలీస్ ఆఫీసర్గా చేయడానికి మరి రామారాజు ఒప్పుకుంటాడా లేదా అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి. ఇంకా సీరియల్ కంటెస్ట్లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, సీరియల్ కంటెస్ట్లో భాగంగా వెళ్ళినట్టయితే అమూల్య కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటుంటే ఇంకా ప్రేమ వాళ్ళ అన్నయ్యనైతే అమూల్యకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. తనని ఎప్పుడైనా ఫాలో అవుతూ ఉంటాడు కదా. ఇంకా తనని ఫాలో అవుతూ ఉండగా తనైతే ఒక దగ్గర ఆగితే తనకి తన ప్రేమ వాళ్ళ అన్నయ్య ఇలా చెప్తా ఉంటాడు. ఏమనంటే, మన 25 సంవత్సరాల 25 సంవత్సరాల నుండి మన పెద్దలు విడిపోయారు కదా. ఇంకా మన ప్రేమ ఒకటైతే, మన ఇద్దరం ఒకటైతే ఈ కుట్రలు కుతంత్రాలు ఈ పగలు అన్నీ పోతాయి. ఇంకా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. నిజంగా మీ కుటుంబం మీద ఎలాంటి పగతో ద్వేషంతో కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు, నేను నా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను అనేసి తనైతే ప్రేమ వాళ్ళ అన్నయ్య అమూల్యకి చెప్తా ఉంటాడు. ఇంకా అలా చెప్తా ఉంటుంటే అమూల్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనకు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా ఆలోచించగా ఇంకా ఆ ప్రేమ వాళ్ళ అన్నయ్యనైతే అమూల్యకి ఒక చైన్ గిఫ్ట్గా ఇచ్చి, నువ్వు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా నా నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండా నేను ఇష్టపడుతున్నాను, ఇంకా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి, నీకు కూడా నా మీద ప్రేమ ఉంది నాకు తెలుసు అనేసి ఒక చైన్ అనేది తన గిఫ్ట్ ఇస్తే అమూల్య దాన్ని తీసుకున్నట్టే చాలా ప్రేమగా తీసుకొని తనైతే కింద పడేస్తుంది. కింద పడేసాక అప్పుడు ప్రేమ వాళ్ళ అన్నయ్య, నువ్వు దాన్ని పడేసే ఉంటావు కావచ్చు కానీ నా మీద మాత్రం నీకు మనసులో ప్రేమ ఉందనేసి నాకు అర్థమవుతుంది అనేసి అన్నాక ఇంకా అక్కడి నుండి ప్రేమ వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతూ ఉంటాడు. బండి పైన వెళ్ళిపోతూ ఉంటుంటే ఇంకా అమూల్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. తను మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అలా గుర్తు చేసుకుంటూ ఉంటుంటే తనకి తను మాట్లాడిన పాజిటివ్గానే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా తను అమూల్యకి గిఫ్ట్ ఇచ్చిన ప్రేమ వాళ్ళ అన్నయ్య ఒక చెట్టు చాటున ఉండి చూస్తూ ఉంటాడు. నిజంగా అమూల్య తనని ఇష్టపడుతుందా, తన ప్లాన్ సక్సెస్ అవుతుందా? అయితే అమూల్యని ప్రేమ వాళ్ళ అన్నయ్య నిజంగా ప్రేమించడు. ఎందుకంటే తను ఒక ప్లాన్ వేస్తాడు. తనని ప్రేమించినట్టుగా నటించి తనని మోసం చేస్తే వాళ్ళ పరువు పోతుంది, అంటే రామరాజు వాళ్ళ కుటుంబం పైన పగ తీర్చుకోవచ్చు అనేసి ప్రేమ వాళ్ళ అన్నయ్య ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇంకా అలా చేస్తూ ఉంటుంటే ఇంకా తను దూరం నుంచి చూస్తూ ఉంటుంటే అప్పుడు అమూల్య నిజంగానే తనని ప్రేమిస్తూ ఉంటుంది. తను నిజంగానే ప్రేమిస్తున్నాడని తనకు చెప్పడం వల్ల తనైతే మోసపోయి ఆ చైన్ తీసుకొని తను చాలా హ్యాపీగా తీసుకొని ఆ చైన్ వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు ప్రేమ వాళ్ళ అన్నయ్య తనని నాకు ఖచ్చితంగా నువ్వు పడిపోతావు, ఇక నుండి మీ ఇంట్లో వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే నా పని అన్నట్టుగా తనైతే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇంకొక ప్రక్కన రామరాజు అయితే ఒకతని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయి తనకి డబ్బులు ఇచ్చేది ఉండనేసి ఇయ్యడానికి వెళ్తే అక్కడ అతను తన బాబాయ్ అంటూ మాట్లాడతాడు. ఆ బాబాయ్తో, మీ ఇంటికి మేము బియ్యం తీసుకోవడానికి వచ్చాం కదా, దానికి తాలూకా డబ్బులు తీసుకొచ్చానంటే, నీ మీద ఇంత నమ్మకం ఉంది, నీ గురించి నాకు తెలియదా, చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నీ డబ్బులు ఎక్కడికి పోతాయి అంటే, ఇవి మీరు లెక్క పెట్టుకోండి కరెక్ట్ ఉన్నాయా లేదా అనేసి అంటుంటే, అవును రామరాజు, నువ్వు డబ్బుల గురించి మాట్లాడుతుంటే ఇందాక నేను ఒక అబ్బాయి కారులో వస్తూ ఉంటుంటే అబ్బాయి చాలా బుద్ధిమంతులాగా ఉన్నాడంటే, మీ పిల్లలు ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రామరాజుని వాళ్ళ బాబాయ్ అంటాడు, అవును పిల్లలందరూ మా వేదవతి ఎలా ఉంది, పిల్లలందరూ పెద్దలు ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు చూశానంటే, అదేం లేదు బాబాయ్, చిన్న అమ్మాయికి తప్ప అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, అందరూ మంచి జీవితంలో ఉన్నారు, ఇంకా పెద్దోడైతే పని చేసుకుంటున్నాడు, నడిపోడైతే నాతో పాటు రైస్ మిల్లో చూసుకుంటున్నాడు, ఇంకా నడుపుకోడలు కూడా జాబ్ చేస్తుంది, కానీ చిన్నోడే ప్రవర్తన ఇంకా చిన్నపిల్లల ప్రవర్తన వెళ్ళలేదు అది ఇది అనేసి ఇంకా రామరాజు చెప్తుండగా ఇంకా ఇంతలోనే ధీరజ్ తన కార్లో నుండి తను ఒక పర్స్ మర్చిపోతాడు. అందులో 5 lakhs ఉంటాయి. అయితే ధీరజ్ ఏం చేస్తాడు, ఆ పర్స్ రిటర్న్ ఇవ్వాలనేసి ఆ అడ్రస్కి వస్తాడు. వచ్చేసరికి ఇంకా ఆ బాబాయ్ రామరాజుతో మాట్లాడుకుంటూ బయటకు వచ్చేదాకా ఇంకా కాఫీ తాగుదాం అంటే, లేదు ఇంతకుముందు తాగేసి వచ్చానన్నాక మాట్లాడుకుంటూ ఇంకా బయటకు వస్తారు. ఆకలికి వచ్చేసరికి ఇంకా ధీరజ్ అయితే హలో అండి అనేసరినాక, ఓ అబ్బాయి నువ్వేనా, ఇందాక నీ గురించే మాట్లాడుకుంటున్నామన్నాక రామరాజు ధీరజ్ చూసుకొని చాలా షాక్ అయిపోతారు. ఇంకా షాక్ అయిపోయేసరికి
ధీరజ్ అంటాడు, "ఇందాక మా కార్‌లో వచ్చారు కదా! మీ పర్స్ మర్చిపోయారు" అనేసి అంటే, "అందులో 5,00,000 ఉన్నాయి. ఇంకా నీ గురించి చెప్తున్నాను. ఇంకా నువ్వు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు చాలా మంచివాడివి" అనేసి అన్నాక, ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా మాట్లాడుతుంటుంటే, ఇంకా ధీరజ్ అయితే తన తండ్రి గురించి అతనితో చెప్పడం వల్ల అదంతా రామరాజ్, ధీరజ్ మధ్యలో ఇంకా వాళ్ళు చెప్తా ఉంటుంటే, ఇంక తనైతే, "అయ్యో! ఇలా ఎందుకు చెప్తున్నాడు? మా నాన్నగారి గురించి చెప్పాను" అంటే, ఇంకా అతనైతే ప్రేమ గురించి నా భార్య గురించి నేను ఇలా కష్టపడుతున్నాను అనేసి చెప్తా ఉంటుంటే, ఇంకా తన భార్యని పోలీస్ ఆఫీసర్‌ని చేయాలనేసి తను చాలా కష్టపడుతున్నాడు అనేసి ఇంకా అతను చెప్తా ఉంటుంటే, ఇంకా అదంతా అయిపోయాక అక్కడి నుండి రామరాజు వెళ్ళొస్తాను, ధీరజ్ కూడా వెళ్తానండి. ఇంకా నా గురించి ఎందుకు మీరు మాట్లాడుకోండి అనేసి వెళ్తాడు. ఇంకా వెళ్ళాక అక్కడనైతే రామరాజుకి జరిగిందంతా తెలిసిపోతుంది. తెలిసిపోయాక ఇంకా రామరాజు అయితే ఇంటికొచ్చేసి పెద్ద పంచాయతీ పెట్టిపోతాడు. పంచాయతీ పెడతా ఉంటుంటే ఇంకా బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అంటే వేదవతి అంటుంది, "ఏంటండి ఎన్నడలేనిది ఇంత కోపంగా ఉన్నారు మీరు" అనేసి అంటుంటే, "చెప్పురా చిన్నోడా, ఇందాక అక్కడ బాబాయ్ చెప్పిందంతా నిజమేనా" అంటే, "అవును నాన్నగారు, నేను ప్రేమని పోలీస్ ఆఫీసర్‌ని చేయాలనుకుంటున్నానంటే" ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా దాంతో పాటు రామరాజు, "అంతా నీ ఇష్టమేనా" అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటుంటే, ఇంక ఎంత వాళ్ళు ఒకరెనక ఒకరు తనకి సపోర్ట్ చేస్తూ ఉంటూ ధీరజ్‌ని, ప్రేమని సపోర్ట్ చేస్తా ఉంటుంటే, వాళ్ళ ఇంట్లో పెద్ద కోడలు పుల్ల పెట్టాలనేసి, వాళ్ళని నెగెటివ్ చేయాలనేసి అంతకుముందు జరిగిన పాత కక్షలు, పాత కుట్రలు అన్నీ గుర్తు చేస్తా ఉంటుంది. ఇంకా అంతలోనే రామరాజు చాలా కోపంగా ఉంటాడు. ఇంకా వేదవతి, వాళ్ళ పెద్ద కోడలు, నడిపి కోడలు వాళ్ళందరి మధ్యలోకొచ్చేసి చెప్తా ఉంటూనే రామరాజుని అసలు కన్‌ఫ్యూజ్ చేస్తా ఉంటుంది వాళ్ళ పెద్ద కోడలు. ఇంకా అంటే వల్లి. అలా కన్‌ఫ్యూజ్ చేస్తా ఉంటుంటే ఇంకా అంతలోనే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే టైంకి ఇంకా అసలు శ్రీవల్లి కాంప్రమైజ్ కాకుండా చేస్తా ఉంటుంది. ఇదండి ఇంకా ఈరోజు ఎపిసోడ్. ఇంకా తర్వాయి భాగం చూసుకున్నట్టయితే రామరాజు అయితే ప్రేమని పోలీస్ ఆఫీసర్‌గా వద్దు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ నా ఇంటి మీద పడతారు అనేసి వద్దంటే, ఇంకా ధీరజ్ అయితే తనకి అడ్డుగా చెప్తా ఉంటాడు. ఇంకా చూద్దామండి ముందు ముందు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఏందండి. ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.